కశ్మీర్లోని తెలుగు పర్యాటకులను తరలించడానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ముంబైకి 4 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. మరిన్ని విమానాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. టికెట్ల ధరలు పెంచకూడదని విమాన సంస్థలకు ఆదేశాలు ఇచ్చారు. కశ్మీర్లోని తెలుగు పర్యాటకులను సురక్షితంగా తరలించే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. కశ్మీర్లోని తెలుగు పర్యాటకులను తరలించడానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ముంబైకి 4 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. మరిన్ని విమానాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. టికెట్ల ధరలు పెంచకూడదని విమాన సంస్థలకు ఆదేశాలు ఇచ్చారు. కశ్మీర్లోని తెలుగు పర్యాటకులను సురక్షితంగా తరలించే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శ్రీనివాస్, ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడిలో గాయపడిన అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొంత ఓట కలిగించే అంశాన్ని తెలియజేశారు. తెలుగు ప్రజలను అక్కడి నుంచి సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ముంబైకి 4 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. ఇంకా అవసరమైతే మరిన్ని విమానాలను కూడా సిద్ధం చేసేందుకు తగినటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. అంతేకాకుండా దీన్ని సాగుగా చూపుకొని విమానయాన సంస్థలు ధరలు పెంచకుండా ఉండేందుకు కూడా విమానయాన సంస్థలకు ఆదేశాలను జారీ చేశారు. డీజీసీఐ కూడా ఆదేశాలు దీనిపైన ధరలు పెంచకుండా ఎప్పుడు ఉన్న ధరలనే అలానే ఉంచాలని ఆదేశాలను కూడా జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ జరిపి ఏపీ భవన్ లో, ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ చర్యలను చేపట్టారు. బాధిత పర్యాటకులు అదేవిధంగా మృతుల కుటుంబాలకు ఆయన అండగా నిలిచారు. పరిస్థితి తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడి శ్రీనగర్ నుంచి ఢిల్లీకి 2, ముంబైకి 2 ప్రత్యేక విమానాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా అవసరమైతే మరిన్ని విమానాలను సిద్ధంగా ఉంచేలా కూడా చర్యలు చేపడతామని తెలిపారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రయాణికుల పైన ఎక్కువ భారం పడకుండా విమాన టికెట్ల ధరలు పెరగకుండా ఉండేందుకు అన్ని ఎయిర్లైన్స్ కూడా చర్యలు తీసుకోవాలంటూ తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రామ్మోహన్ నాయుడు ఏపీ భవన్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి కాశ్మీర్ లో ఉన్నటువంటి తెలుగు పర్యాటకుల రాకపోకలకు సంబంధించినటువంటి సమన్వయం కూడా ఆయన చేపట్టారు. పహల్గామ్ వద్ద ఉగ్రవారిలో ప్రాణాలు కోల్పోయినటువంటి విశాఖపట్నం వాసి చంద్రమౌళి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూనే విషయం తెలుసుకున్న వెంటనే విశాఖ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఆయన చంద్రమౌళి మృతదేహాన్ని గౌరవంగా విమాన మార్గంలో తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మృతదేహాలకు సంబంధించి తరలింపు కూడా ఎయిర్లైన్స్ అన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడుతుంది కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవద్దు అన్నది రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో విడుదల చేసినటువంటి ప్రకటనలో తెలియజేశారు. ఏపీ భవన్ లో దీనికి సంబంధించి ఈ యొక్క సెంటర్ ని అయితే ఏర్పాటు చేశారు. ఒక కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఈ ఘటనలో తెలంగాణకు చెందిన వారు ఎవరు కూడా మృతులు, గాయపడ్డవారు లేదా గల్లంతైన వారు గుర్తించబడలేదు అన్నది ఏపీ భవన్ సమాచార శాఖ చెబుతున్నటువంటి మాట. అప్పటికి ఏమైనా సమాచారం అన్నట్లయితే తక్షణ స్పందన కోసం ఈ హెల్ప్ లైన్ యాక్ట్ లో ఉంచినట్లు కూడా తెలిపారు. అదేవిధంగా తెలంగాణ వాసులు, ఏపీ వాసులు అందరూ కూడా ఈ తెలంగాణ ఏపీ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ కంట్రోల్ సెంటర్ ను కూడా సంప్రదించవచ్చు. కంట్రోల్ సెంటర్ కు సంబంధించినటువంటి నెంబర్లను కూడా అందుబాటులో ఉంచారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.